హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు. ఈరోజు ఓనం స్పెషల్ రెసిపీ kaliyadakka. ఇది కేరళ ట్రెడిషనల్ రెసిపీ. మా పక్కింట్లో ఉండేవాళ్ళు కేరళ వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి, సుమారుగా 200 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కప్ కొబ్బరి తురుము, డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ కోకోనట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1 గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలి. పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దని ఎలా కలుపుకుంటామో అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని కలిపేటప్పుడు అసలు కూల్ వాటర్ యూజ్ చేయకూడదు. ఇలాగే పిండి మొత్తం హాట్ వాటర్ తోటే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముద్ద చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. మనం ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. వెంటనే ఉండలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత తొందరగా ముద్ద సాఫ్ట్ అయిపోయిందో. ఇంకా సాఫ్ట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చేతికి ముద్ద అంటకుండా ఉండలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. పిండిలో హాట్ వాటర్, ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. ఇలా పిండిని కలుపుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఎంత ఈజీగా బాల్స్ వచ్చేస్తున్నాయో. ఇలాగే ముద్ద మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడానికి కావాల్సిన ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉండలు వేగడానికి 7 to 8 మినిట్స్ టైం పడుతుంది. ఉండల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఉన్న ముద్దంతా బాగా ఏగినంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేస్తే మధ్యలో ఉన్న ముద్ద సరిగా ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం పండగలప్పుడు జంతికలని ఎలా స్నాక్స్గా తయారు చేసుకుంటాము, వీటిని కూడా కేరళ వాళ్ళు పండగలప్పుడు స్నాక్స్గా ప్రిపేర్ చేస్తారు. చూడండి ఉండలని డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఇందులో కోకోనట్ వేయడం వల్ల ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.